హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు ప్రజెంటేషన్. ఏంటి బావా మీ ఫ్రెండ్ పెళ్ళి ఎంతవరకు వచ్చింది? ఎవరిది? నవీన్ గారి పెళ్ళా? ఆల్మోస్ట్ ఓకే అయింది. అమ్మాయి అబ్బాయికి ఓకే, అబ్బాయికి అమ్మాయికి ఓకే, ఫ్యామిలీస్ కూడా అందరూ ఓకే అనుకున్నారు. ఆల్మోస్ట్ ఓకే అయినట్టే. కాకపోతే కొంచెం కట్నం దగ్గర కొంచెం ఆలోచిస్తున్నారు. ఎంత అడుగుతున్నారేంటి మీ ఫ్రెండ్ కట్నం? వాడు గుట్ట మీద కూర్చున్నాడు, కిందికి దిగట్లేడు అసలు. అమ్మాయి వాళ్ళ నానేమో ఒక 10 లక్షల కట్నం, ఒక 5 తులాల బంగారం, అంటే చైన్, బ్రాస్లెట్, ఉంగరం కలిపి ఒక 5 తులాల గోల్డ్, ఒక 10 లక్షల కట్నం ఇస్తా, నేను అంతకంటే నాకు స్తోమత లేదయ్యా అని అమ్మాయి వాళ్ళ నాన్న అంటాడు. ఆయన నాకు వచ్చేది 1 లక్ష రూపాయల జీతం, అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంతకంటే ఎక్కువ ఇచ్చుకోలేనని అమ్మాయి వాళ్ళ నాన్న అంటున్నాడు. ఇంకేంటి మీ ఫ్రెండ్కి కట్నం బాగానే ఇస్తున్నారు కదా వాళ్ళు? అలా కాదు, వాడు అసలు ఒప్పుకోవట్లేదు. వాడు అడిగేది వేరే ఎక్కువ అడుగుతున్నాడు. ఇంకా అమ్మాయి తండ్రి ఏమో స్తోమత లేదని చెప్తా ఉన్నాడు. వీడేమో 10 లక్షల కట్నం అవన్నీ వద్దు, కానీ వద్దు, నాకు ఒక 100 లీటర్ల పెట్రోలు, పెళ్ళైనాక ఒక 3 నెలలు నిత్యావసర సరుకులు ఉంటాయి కదా, ఆ సరుకులు ఒక 3 నెలలు ఇప్పించాలి. 2 గ్యాస్ మొద్దులు ఫిల్ చేసినాయి, 2 గ్యాస్ మొద్దులు, 100 లీటర్ల పెట్రోలు, సరుకులు, ఇవి కావాలంటున్నాడు. ఇక వచ్చేసి వాళ్ళ ఫాదర్ ఏమో, అమ్మో అంత అయితే నా వల్ల కాదు, నాకు ఆ స్తోమత లేదు, వచ్చి ఒక్కడనే పని చేసేది మా ఇంట్లో, నేను అంత మధ్య తరగతులం, మాకు అంత స్తోమత లేదు, 1 లక్ష రూపాయలు నాకు వచ్చే జీతం, అందులోకి వెళ్ళినాయి, ఇంకా నాకు 2 బిడ్డలు ఉన్నారు, ఈమెకి ఇంత 100 లీటర్ ఇచ్చుకుంటే ఇంకా బిడ్డలకు కూడా 100 లీటర్ ఇచ్చుకోవాలి. వామ్మో, 100 లీటర్లా, 3 నెలల సరుకులా, ఏంటి ఇంత అత్యాసనా? మా ఫ్రెండు వాళ్ళ అమ్మ కూడా అసలు తగ్గట్లేదు. ఆమె కూడా సేమ్ అదే మాట మీద ఉంది. ఆమె కూడా కొంచెం కూడా తగ్గట్లేదు. ఆమె ఏమంటుందంటే, ఇంకా ఈ మధ్య ఈ వారం 2-3 రోజులలో మంచి ముహూర్తాలు ఉన్నాయట. వాళ్ళ అబ్బాయి అనిపించుకోవాలంటే ఇక ఒక టవాలు కప్పేసి ఒక 10 లీటర్ల పెట్రోల్ పోయండి అని అంటుంది. సో మరి చూడాలి. అమ్మాయి వాళ్ళ తండ్రి అయితే ఒప్పుకోవట్లేదు, కొంచెం తగ్గించమని అంటున్నాడు. వచ్చే ముందు ఇక అమ్మాయి వాళ్ళ డాడీ నన్ను పక్కకు పిలుచుకొని అడిగాడు, అయ్యా అంత అయితే ఎట్లా, కొంచెమన్నా తగ్గించుకోమని చెప్పండి మీ ఫ్రెండ్ని, కనీసం ఒక 2 లీటర్లన్నా, మొత్తానికి 98 అయితే నాకేం అభ్యంతరం లేదు, ఒక 2 లీటర్లన్నా తగ్గించుకోమని చెప్పండి, జర మీరే మాట్లాడండి అని నాతో అన్నాడు. నేను కూడా ఏమన్నానంటే, సరే మీరైతే ఇప్పుడు 100కి ఒప్పుకోండి, రేపు కూర్చున్నాక 2 లీటర్లు ఎక్కువ తక్కువ మనం మాట్లాడదాం. ఇప్పుడు మొత్తానికైతే ఏమన్నాడంటే, అమ్మాయి వాళ్ళ అబ్బాయి దానికి ఓకే అన్నాడు. కాకపోతే ఆయన ఏమంటాడంటే, మొత్తానికి అయ్యా నాకు 98 లీటర్లు ఇప్పుడు అన్నట్టుగా 98 లీటర్లు ఓకే, 3 నెలల సరుకులు, 2 గ్యాసు, హెచ్పి గ్యాస్ కానీ ఇండియన్ గ్యాస్ కానీ ఏది దగ్గర ఉంటే అక్కడ మీకు అవి ఇప్పిస్తాను అని అన్నాడు. పెళ్ళి చేస్తాను, నేను మంచిగా పెళ్ళి చేసి పంపిస్తాను, అంతకు మించి ఇంకా మళ్ళీ 1 లీటర్ అన్నా నా వల్ల కాదయ్యా అని అన్నాడు. ఇప్పుడు అయ్యగారు కట్నం ఆయనకు 2 లీటర్లు, ఇప్పుడు బ్యాండ్ ఉంటుంది కదా భరత్, వాళ్ళకు ఒక 2 లీటర్లు, ఇది మాత్రం పిల్లగాడు వల్లే ఇచ్చుకోవాలి, నాకైతే సంబంధం లేదు, ఇట్లా అయితే నాకు అభ్యంతరం లేదు, మీరు మాట్లాడి పిల్లగాడు అమ్మాయితో మాట్లాడి మీరు ఓకే అంటే మనం మాట్లాడుకొని ఫిక్స్ చేసేసుకుందాం. ఇంకా అదే అమ్మాయి వాళ్ళ నాన్న ఏదైతే అన్నాడో, నేను మా వాడు వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడాను. ఆమె కూడా ఇక అగ్రి అయింది, ఓకే అనింది. సరే ఈ 2 రోజులలో మంచి అయ్యగారితో మాట్లాడి వెళ్ళి కలిసి మాట్లాడుకొని ముహూర్తం పెట్టుకుందామని అన్నది.